సో మనం ఇప్పుడు గ్రోసరీ షాపింగ్కి వెళ్దాం. స్పైస్ ఆఫ్ ఫిష్ ఓన్లీ ఇండియన్ గ్రోసరీ స్టోర్. మనం ఇలా బాస్కెట్ తీసుకోవాలి. కొత్తిమీర అయిపోయింది మొన్న బిర్యానీకి వాడే. ఇంకా ఇగో ఇది చూడండి ఎంత ఉంది. ఒక గుప్పెడు ఉంటుంది. ఇది ఎంత కొత్తిమీర? 1 pound ఎంత? 100 pounds. అది 1 pound అన్నమాట. చాలు, మళ్ళీ పాడవుతుంది. మన ఫ్రిడ్జ్ అసలు బాగలేదు. అండ్ బిర్యానీ ఏం వండటం లేదు. బీరకాయ తీసుకున్నామా? ఓకే, ములక్కాడలు కూడా వద్దు. అన్ని వెజిటేబుల్స్, అన్ని ఫ్రోజన్ వెజిటేబుల్స్. బెండకాయలు తీసుకో. ఉన్నాయా? ఐస్ క్రీమ్లు, చికెన్ నగెట్స్, మన చేపలు అన్నమాట. మురాల ఏంటి ముళ్ళు వలయ, ఏం చేపల పేర్లురా. అండ్ ఇవి కూడా చేపలు, కొత్త కొత్త రకాల చేపలు, ఫ్రోజన్ చేపలు. ఈ మెత్తళ్ళు బచ్చా అంట చెప్పి పేరు చూడు. ఇక్కడ ఇవన్నీ మసాలాలు. మా ఫ్రెండ్ వర్క్ చేస్తుంది బయట, చూపిస్తాను వెల్డింగ్ టైంలో. పెద్ద పెద్ద చేపలుగానే ఉన్నాయి, మనమే క్లీన్ చేసుకోవాలి. ఎందుకు హీరో లాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నా? ఓకే, అది అమెజాన్ షర్ట్, నాకు తెమ్మంటే తెలియదు. ఇవన్నీ మన మసాలాలు. अभी अभी आज माइक लिया था नया वाला, इसीलिए टेस्टिंग चल रही है. చిన్నది ప్రియా, बजट फ्रेंडली. हाँ हाँ, आ जाओ बच्चा, आ जाओ. ఈ మమ్మ ఆశ్రీ గారు, హలో. మమ్మల్ని లైన్ లో వెయిట్ చేపిస్తుంది మా ఫ్రెండ్. ఇంటి పెద్ద లైన్ ఉంది మాకు. ఇవన్నీ రస్కులు, మా తాతయ్య ఫేవరెట్ రస్కులు ఇవన్నీ. తాతయ్య డార్క్ ఫ్యాంటసీ ఇండియాలో ఉన్నప్పుడు బాగా తినేదాన్ని, కానీ ఇక్కడికి వచ్చాక మానేసా దొరకవని. ఇవి హైడ్ అండ్ సీక్, వెరీ హైడ్ అండ్ సీక్ నా ఫేవరెట్. ఒకప్పుడు బార్బన్ ఒకటి, హైడ్ అండ్ సీక్ ఒకటి, లిటిల్ హార్ట్స్ ఐ థింక్ అల్టిమేట్. బోర్బన్ బాగుంటుంది, ఇది బాగుంటుంది పేడ. మనుషులందరూ నన్ను విచిత్రంగా చూస్తున్నారు, అయినా కూడా పర్వాలేదు, నా వీడియోని చేసుకుంటాను. ఇవి బాగుంటాయి ఇవి. అండ్ ఇవన్నీ బొట్లు, ఇవి బొట్టులు కొత్తగా మార్చాడు. నా 2 ఏళ్ళగలేను, ఇప్పుడు పెట్టాను. అండ్ ఇవన్నీ స్వీట్స్. We are waiting to get our things built. So yeah, మా ఆశ్రీ గారు. ఇది సంజానకి సాయిరామంకి. ఇవి 2 minutes మ్యాగీ. ఒబీడియంట్ ఎంప్లాయీ, స్పైస్ ఆఫ్ ఫిష్. పర్ఫ్యూమ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇవి మెహందీ కోన్లు. ఇది నేను ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ చెయ్యాలి. ఇది రెడ్ కోనా ఆశ గారు? ఇది మామూలు కోనే కదా? ఓకే, ఇవన్నీ ఇన్స్టెంట్. పాతకాలం పాటలు ఏంటుంది పాపం పిల్ల. హాయ్, ఐఎమ్ పెప్పర్ పిగ్ కూడా ఉంది. అన్నీ కొనేసుకున్నాం, ఇంటికి వెళ్తున్నాం. బేసికల్లీ ఎక్కువ వ్లాగ్ తీయడానికి అవ్వలేదు, ఎందుకంటే చాలా మంది జనాలు ఉన్నారు లోపల. ఒక మనిషి వెళ్తే ఇంకో మనిషి బయటకు వచ్చేంత స్పేస్ కూడా లేదు. అండ్ లోపల మీట్ కట్ చేసే అంకులు, నువ్వు తీసుకుంటున్నావా, బ్లాగ్ తీసుకుంటున్నావా అని చెప్పి నాకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇట్ ఈస్ రియల్లీ వెరీ
వెరీ క్యూట్ జెస్చర్. కమింగ్. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి వంట వండుకొని తర్వాత సినిమాకి వెళ్తాం. అది కూడా పోస్ట్ చేస్తాం బ్లాగ్. సో స్టే ట్యూన్. Please, మీరు స్మైల్ చెత్తలో కూర్చున్నాడు. మై ఫేవరెట్. చూపి